ఏది ఉండదో చెప్పనా? యూత్లో డబ్బులు ఉండవు, ఫేమ్ ఉండదు, డీఫేమ్ ఉండదు. ప్రతి ఒక్కడు ఏదో కామెంట్ పెడతా ఉంటాడు. డబ్బులు ఉండవు, ఫేమ్ ఉండదు, పేరు అస్సలకే రాదు. ఎందుకంటే యవనస్తులకి మైండ్ సెట్ ఏంటంటే ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని తక్కువగా చూడాలి, వాడిని తొక్కాలనే మనస్తత్వమే ఉంటుంది తప్ప అయ్యో ఇతను బాగా పాడుతున్నాడే, ఇతను బాగా వాక్యం చెప్తున్నాడు, ఇతను బాగా వాయిద్యం వాయిస్తున్నాడే, ఇతను దేవుడి నామాన్ని మహింపరుస్తున్నాడే అని మనం చూడం. కానీ వాడు ఏం తప్పు చేశాడు? వేదిక మీదకి రాగానే లైవ్ ఒకసారి వైట్ ఫ్రేమ్ పెడతారా? నేను షూ వేసుకున్నా లేదో చూస్తే కామెంట్ పెడతా ఉంటారు చాలా మంది లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా అసలు వీడు ఏం చెప్తాడు, మొన్నే పెళ్ళయింది, ఎక్కడ చూసినా యూట్యూబ్లో వీడి ఫేసే కనపడుతుంది, అసలు ఏం మాట్లాడతాడు అని చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ముందు నేను వాక్యం చెప్తే ఎవరు చూడాల, 1000 మందో లేకపోతే 5000 మందో చూశారు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు లక్షల్లోనే వ్యూస్. నేనేం చెప్పినా ఏం చేసినా దేవుడి దయ వల్ల ఏంటంటే నా వాక్యంకి ఎవరు పేరు పెట్టలేదండి. నా డ్రెస్సింగ్ పేరు పెట్టారు, నేను షూ వేసుకున్నానని పేరు పెట్టారు, లేకపోతే నేను గుర్రం ఎక్కానని పేరు పెట్టారు. కానీ దేవుడు కృప, ఆయన వాక్యంతో మమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి ఆయనకి ఎన్నో